1 minute. సో ఈ రోజు ఇంటరాక్షన్ గ్రూప్ లో ఎవరు చెప్తామని చెప్పారు? గణేష్, మీరు ఈ రోజు టాపిక్ తీసుకుంటారా? కస్టమర్ డౌన్ పేమెంట్స్. Sir, yes, Ganesh. sir, yes. Yeah, yes, sir. Okay, fine. You prepared, right? Yeah, yes, sir, I will prepare. Okay, fine. 1 minute. కొంచెం టైం ఏమన్నా నాకు. Yeah, okay, sir. Okay, guys. So 47 members attend అయ్యారు. ఓకే, సో ఒక విషయం మీతో షేర్ చేసుకుందామా అనుకుంటున్నాను. సో జనరల్గా ఈరోజు మనకి మీ అందరికీ తెలిసిన పర్సనే. సో తను ఈరోజు 2 జాబ్స్లో మనకి, అది కూడా ఒకటి పీడబ్ల్యూసి, అది ఒకటి పీడబ్ల్యూసి, ఒకటి డిలైట్, 2 కంపెనీస్లో జాబ్ కొట్టారు. సో 2 కంపెనీస్, అది కూడా బిగ్ 4 ఫర్మ్. సో బిగ్ 4 ఫర్మ్లో జాబ్స్ వచ్చినాయి 2 కంపెనీస్లో అమ్మాయికి. సో ఫస్ట్ ఎస్ఏపి ట్రైనింగ్, ఎస్ఏపి కోచ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ నుంచి, నా సైడ్ నుంచి కంగ్రాచులేషన్స్ అమ్మాయికి చెప్తున్నాం. రేపు పొద్దున్న, సో ఈరోజు తను అటెండ్ కావట్లేదు, రేపు తను అటెండ్ అయ్యి, సో తను ఎలా ప్రిపేర్ అయ్యారో, సో ఏం గైడెన్స్ ఏమైనా మీరు పొందాలనుకుంటే తను నా క్వశ్చన్స్ అడగచ్చు. అండ్ సో మనం అనుకున్నట్టుగా జరుగుతున్నాయి అన్నీ కూడా. సో మన లక్ అనుకోవాలా, లేకపోతే హార్డ్ వర్క్ అనుకోవాలా, మీ హార్డ్ వర్క్ అనుకోవాలా. సో ఎలా అనుకున్నా మనకి వీక్లీ మనకి రిజల్ట్ అనేది కనపడుతుంది. సో వీక్లీ 2 పర్సన్స్ సెలెక్ట్ అవుతున్నారు. అది కూడా ఒక్క జాబ్ కాదు, 2 జాబ్స్తో సెలెక్ట్ అవుతున్నారు. సో అలా 2 జాబ్స్లో కొట్టడం అనేది మామూలు విషయం కాదు, అది కూడా FICOలో. సో ఫస్ట్ అది మీ హార్డ్ వర్క్ చాలా వరకు ఫలిస్తుంది. మీరు చేసిన దానికి సంబంధించి ట్రైనింగ్ సంబంధించి చెప్పినట్టు మీరు చేస్తున్నారు. దాని మూలంగా మనకి సక్సెస్ రేట్ అనేది ఉంది. సో వీక్లీ 2 జాబ్స్ అంటే జనరల్గా అది చాలా కష్టం. మామూలుగా FICOలో జాబ్స్ చేయటం వేరు, రియల్ టైంలో ఎస్ఏపి కన్సల్టెంట్ జాబ్ చేసినా సరే ఒక్కోసారి ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కన్ఫర్మ్గా సెలెక్ట్ అవుతారని గ్యారంటీ కూడా లేదు. సో అలాంటిది మనకి ఇక్కడ ట్రైనింగ్ నేర్చుకొని సో జాబ్స్కి వెళ్తే కనీసం ఒక 3 జాబ్స్ అటెండ్ అయితే 2 జాబ్స్ కొడుతున్నారు. సో అది ప్రాక్టీస్ కంప్లీట్గా, దాని క్రెడిట్ అంతా కూడా ఇంటరాక్షన్ గ్రూప్కే చెల్లుతుంది. సో మన ఈ ఇంటరాక్షన్ గ్రూప్లో మనం ఏమైతే డిస్కస్ చేస్తున్నామో అవే టాపిక్స్ అక్కడ రావటం, దాని గురించి ప్రజెంటేషన్ ఆల్రెడీ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇవ్వటం. సో ఆ టాపిక్స్ రియల్ టైంలో అదే దాన్ని మీరు వితౌట్ స్టాపింగ్, తను ఈరోజు ఏం చెప్పారంటే వితౌట్ స్టాపింగ్ ఒక టాపిక్ అడిగితే కనీసం 15 to 20 minutes మాట్లాడేటప్పటికి ఇంటర్వ్యూరే స్టన్ అయిపోయాడు సార్ అని చెప్పింది, సింపుల్గా. నాకు సో నేను ఎక్స్ప్లెనేషన్ చేసిన దాన్ని బట్టి ఇంటర్వ్యూరే స్టన్ అయిపోయాడు అని చెప్పింది. అంత బాగా నేను ఎప్పుడు కూడా ఇవ్వలేదు నేను, బట్ ఈసారి నేను అంత ప్రాక్టీస్ చేశాను కాబట్టి అది కూడా తను జాబ్ కొట్టాలని ఒక ఇంట్రెస్ట్తో ఉంది, ఇంట్రెస్ట్తో ఉన్నారు కంప్లీట్గా. సో అది చాలా 3 months అయిపోయింది. నేను 3 months బిఫోరే చెప్పాను దానికి. సో మీరు ముందుకే ఎప్పుడో ఒక జాబ్ కొడతారు, ఎప్పుడు దాకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు, వెళ్ళిపోండి జాబ్స్కి వెళ్ళండి అని చెప్తే మొన్న ఈ మాక్ ఇంటర్వ్యూస్కి వెళ్ళారు. ఆ మాక్ ఇంటర్వ్యూ తీసుకున్న 15-20 daysకే మనకి జాబ్ రావటం అనేది నిజంగా, సో అది తన అదృష్టము. అట్ ది సేమ్ టైం ఆ ప్రాక్టీస్ కానీ, ఆ హార్డ్ వర్క్ కానీ అది ఎక్కడా కూడా తక్కువ. ఆవిడ మాక్ టెస్ట్లు కూడా చూసే ఉంటారు ఎలా ప్రాక్టీస్ అయ్యారో, సో ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో. అంతకు మించి ఎక్స్ప్లెనేషన్ ఈరోజు ఇచ్చారంట. సో ఒక్కొక్క టాపిక్ గురించి 20 minutes మాట్లాడితే చాలు అంటున్నారు వాళ్ళే. సో ఆ రేంజ్లో మనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరిగింది. సెలెక్ట్ అయ్యారు 2 MNC, అది కూడా బిగ్ 4 ఫరమ్కి సెలెక్ట్ అవ్వటం అనేది నిజంగా అది చాలా పెద్ద వండర్ అనమాట. అది కూడా ఒకేసారి ఈరోజు కాల్ చేశారు నాకు, ఒక జాబ్ సెలెక్ట్ అయ్యన్నారు. ఆ కాల్లో ఉండగానే జాబ్ వచ్చింది, ఇంకో జాబ్ మాట్లాడుతూ ఉండగానే. సో అది వండర్ అనమాట. సో అలాగే మనకి నిన్న కూడా ఒక పర్సన్ గురించి డిస్కస్ చేసాం, జాబ్ వచ్చిందని చెప్పారు. సో రానున్న రోజుల్లో మనం ఇంకా చాలా జాబ్స్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఎవరైతే జాబ్ వస్తుంది అని నేను చెప్పాను, కన్ఫామ్గా వచ్చేస్తుంది, ఇంకా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ప్రజెంటేషన్, కమ్యూనికేషన్, ఆ రెండింటి మీద ఫోకస్ అనేది మనకి 100% కావాలి. సో అవి ఎవరైతే కన్ఫామ్గా ఇస్తారో వాళ్ళకి కన్ఫామ్గా జాబ్ వస్తుంది, అందులో నో డౌట్. సో మనం ఇందులో స్కిప్ అవ్వద్దు. నా రిక్వెస్ట్ ఏంటంటే, సో కమ్యూనికేషన్, ప్రజెంటేషన్, ఇక్కడ టాపిక్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుందేమో, మనం స్కిప్ అయిపోదాము, మళ్ళీ వేరే మనం భయపడుతున్నాము, లేకపోతే షివరింగ్ వస్తుంది, లేకపోతే నర్వస్నెస్ వస్తుంది, లేకపోతే ఇంకోటి వస్తుంది అనుకుంటే మన ఇదే కాదు, ఏ పని చేయలేము.
సో ఫస్ట్ మనకి ఒకళ్ళతో పని లేదు, ఒకళ్ళు ఏమనుకుంటారు అన్న దాంతో అసలు మనకు పని లేదు. మనం సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఒకటే, మనం అనుకున్నది 100% ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రిపేర్ అవ్వాలి, 100% ప్రజెంటేట్ చేయాలంతే. సో ఒకళ్ళు ఏమనుకుంటున్నారు మనం చెప్పలేకపోతే ఎవరిని అనుకుంటారేమో, లేకపోతే ముందుకు వెళ్ళలేనేమో, లేకపోతే ఇంకేదైనా అవుతుందేమో అన్న భయాలు కానీ ఆ భ్రమలు కానీ కంప్లీట్గా పక్కకి పెట్టేసేయండి. సో ఒక జాబ్ కాకపోతే ఇంకో జాబ్ కొడతారు, ఒక ఇంటర్వ్యూ సెలెక్ట్ కాకపోతే ఇంకో ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతారు. సో ఇంటర్వ్యూస్కి మనకి ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఒక్క ఇంటర్వ్యూస్ కాదు. ఓకే, సో నా సజెషన్ ఏంటంటే, సో బిఫోర్ గోయింగ్ టు ఇంటర్వ్యూ, సో ప్లీజ్ అటెండ్ మాక్ టెస్ట్కి అటెండ్ అవ్వండి. మాక్ టెస్ట్కి అటెండ్ అయిన వాళ్ళందరూ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. సో దగ్గర దగ్గర ఒక 15 మెంబర్స్ మాక్ టెస్ట్ తీసుకుంటే 10 మెంబర్స్ పైగా జాబ్స్ వచ్చినాయి. ఓకే, సో అంత సక్సెస్ రేట్ ఉంది. మాక్ టెస్ట్లో అటెండ్ అవుతూ ఉంటే మనం అడిగే క్వశ్చన్స్కి సేమ్ 100% సక్సెస్ స్ట్రాటజీ ఏమైతే చెప్పుకున్నా అందులో నుంచే క్వశ్చన్స్ వచ్చినాయి అని చెప్పి తను చెప్పారు. అది కూడా బిగ్ 4 ఫరంలో జాబ్స్ అనేది అంత ఆషామాషి కాదు. అది కూడా తను 2 బిగ్ 4 ఫరమ్స్లో జాబ్ కొట్టారు. అది నిజంగా చాలా వండర్ అనమాట. సో అలాంటి తనంత హార్డ్ వర్క్ చేశారు కాబట్టి ఆ సక్సెస్ రేట్ అనేది ఇమ్మీడియట్గా తనకు వచ్చింది. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నేను ఎఫ్ఐసిఓ నేను చేయలేనేమో, అందరు నాకంటే ముందుకెళ్ళిపోతున్నారు, సో అందరూ నాకంటే ఎంట్రీస్ బాగా పోస్ట్ చేస్తున్నారు, అందరూ నాకంటే ఎక్కువ బాగా కమ్యూనికేట్ అవుతున్నారు. సో అనే మైండ్ సెట్ల నుంచి ఇక్కడి నుంచి కంప్లీట్గా ఎలిమినేట్ చేయండి. సో ఒకళ్ళ సక్సెస్ రేట్ని మన సక్సెస్ రేట్తో కంపారిజన్ చేసుకోవడం అనేది మూర్ఖత్వమే అవుతుంది. సో చాలామందికి కమ్యూనికేషన్ లేకపోయినా సరే సక్సెస్ అయ్యారు. ఓకే, సో వచ్చిన కమ్యూనికేషన్ని ఇంకా కొంచెం షార్ప్ చేసుకొని ముందుకెళ్ళిపోవాలి తప్ప దాని గురించి ఎక్కువ ఆలోచించి ఉన్నది పోగొట్టుకోవద్దు. సో ఉన్న నాలెడ్జ్కి ఎక్స్టెన్షన్ చూసుకొని తప్ప ఆ నాలెడ్జ్ అక్కడితో స్టాప్ చేసుకొని ఇంతే నేను ఇలాగే ఉంటుంది, ఇలాగే చేయగలను అనే మైండ్ సెట్ పోద్దు. ఒకటే దేనికైనా సరే ఒకటే హార్డ్ వర్క్ చేశారు అంటే 100% సక్సెస్ అవుతారు. సో 100% సక్సెస్ అవుతారంటే సో మీ ఫ్యామిలీ సక్సెస్ అయినట్టే, మీరు సక్సెస్ మీ ఫ్యామిలీ సక్సెస్. సో మీ కంప్లీట్గా మొత్తం మీది ఏమైతే మీ పెయిన్స్ ఉన్నాయో, ఏమైతే మీ హడ్డిల్స్ ఉన్నాయో, మీరు ఏమైతే ఫేస్ చేస్తున్నారో బ్యాక్ ఎండ్లో, సో మనీ ప్రాబ్లమ్స్ కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఇష్యూస్ అయినా ఈ ఒక్క జాబ్తోనే సమాధానం జరుగుతుంది. సో అందుకే నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఇది కంప్లీట్గా ఈ ట్రైనింగ్ ఇంటెన్షనే జాబ్ కొట్టించడం. సో జాబ్ ఎలా కొట్టించాలనేది ఫస్ట్ డే 1 క్లాస్ నుంచే మేము మిమ్మల్ని అందరినీ కూడా ఆ వేలో మిమ్మల్ని రెడీ చేయటం జరిగింది. సో ఒక జాబ్ కాకపోతే ఇంకో జాబ్ కొడతారు, 2 జాబ్స్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో నో ప్రాబ్లం. సో హార్డ్ వర్క్ చేయండి, మీ సక్సెసే నా సక్సెస్. సో మీరు సక్సెస్ అవుతూ ఉంటే నేను సక్సెస్ అయినట్టు లెక్క ఆటోమేటిక్గా. సో మా నేమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో మార్కెట్లోకి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎంత ఇమీడియట్గా సక్సెస్ అయితే నేను అంత ఇమీడియట్గా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ నాకు ఎక్కువ ఉంటాయి. సో అందుకే మిమ్మల్ని అందరినీ కూడా సో స్పెషల్గా ఇండివిజువల్గా ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి టాస్క్ అసైన్ చేయడం జరుగుతుంది. సో ఇమీడియట్గా మీరు ఇంటరాక్షన్ గ్రూప్లో వీలైనంత త్వరగా మీ కమ్యూనికేషన్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి, ప్రజెంటేషన్ చేయడానికి టాపిక్స్ పిక్ చేసుకోండి. సో డే టు డే వాలంటీర్స్గా టాపిక్ ఈరోజు నేను ఈ టాపిక్ చెప్తానని చెప్పి ముందుకు రండి. సో మీ పేరు, మీ నేమ్స్ అక్కడ నోటెడ్ చేయండి. సో చార్ట్లోకి వెళ్ళి సో ఈరోజు టాపిక్ చెప్తానని చెప్పి చెప్పండి. ఓకే, సో అలా మనకి సో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో మనకి కనపడుతున్నాయి. సో శాలరీ డైరెక్ట్గా ఒక ఫ్రెషర్కి సమ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తే 8 lakhs 9 lakhs శాలరీస్, మేనేజర్స్కి 10 yearsకి 15 years పనిచేసిన వాళ్ళకి కూడా మేనేజర్స్కి రావు. సో అలాంటిది సమ్ ఎక్స్పీరియన్స్తో మీరు కంపెనీలోకి వెళ్తున్నారు. సో అది కూడా 8 lakhs 9 lakhs శాలరీస్తో వెళ్తున్నారు కాబట్టి సో నేను దానికి సంబంధించి ఒక స్ట్రాటజీ కూడా చెప్పాను, ఎలా ఉండాలి ఏంటి, కంపెనీస్లో ఎలాగా బిహేవ్ చేయాలి, ఒకవేళ సర్వే కాకపోతే ఏం చేయాలి అనేది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీతో డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ వేలో మీరు ఎవరైతే జాబ్స్ కొట్టారో వాళ్ళందరూ కూడా హడ్డిల్స్ అనేది ఉంటుంది, డిఫికల్టీ కంపల్సరీగా ఉంటుంది జాబ్లో. 100%కి 90% ఉంటుంది, ఒక 10% మాత్రమే కొంచెం సర్వైవల్ ఛాన్సెస్ ఉంటాయి బాగా. 90% కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది. సో ఆ ఇబ్బందిని మీరు హార్డ్ వర్క్ చేయండి, 19 hours కూర్చోండి రోజుకి. మనకి జాబ్లో జాయిన్ అయిన ఒక 2 months మాత్రం 18 to 19 hours కూర్చోండి. ఒక 6-7 hours నిద్రపోయినా నష్టమేం లేదు. సో 18 hours స్పెండ్ చేయండి. డెఫినెట్గా మీరు ఫస్ట్ జాబ్లోనే వితౌట్ సపోర్ట్ మీరు స్టాండర్డ్గా నుంచుంటారు. అది 100% జరుగుతుంది. అంతేగాని
సో హార్డ్ వర్క్ చేయకుండా, సో మైండ్ యూస్ చేయకుండా, వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వకుండా, లీడ్స్తో కమ్యూనికేట్ అవ్వకుండా, గ్రూప్తో కమ్యూనికేట్ అవ్వకుండా, మీ టీమ్ కలీగ్స్తో మీటింగ్స్లో అటెండ్ అవ్వకుండా, సో అర్థం చేసుకోకుండా ఉంటే మాత్రం చాలా ఇంపాక్ట్ అవుతుంది. సో ప్రతిదీ కూడా ఒక లెర్నింగే. సో మనం ఇక్కడ ట్రైనింగ్ సెషన్స్లో ఏమైతే నేర్చుకున్నామో దానికి 5 రెట్లు లెర్నింగ్ అనేది రియల్ టైం జాబ్లో మనకు ఉంటుంది. ఇక్కడ 40 డేస్ లెర్నింగ్ ఎలా అయితే నేర్చుకున్నారో అక్కడ అదే 40 డేస్ లెర్నింగ్ మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత, ఓకే, జాబ్లోకి వెళ్ళిన తర్వాత అదొక లెర్నింగ్ లాగా, అదొక ట్రైనింగ్ లాగా ఫీల్ అవ్వండి. 100% మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది. ఒక జాబ్ కాకపోతే ఇంకో జాబ్లో అయినా సరే ఫిట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో డోంట్ వరీ. సో 100% మనకి జాబ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతారు, అందులో నో డౌట్. సో కొంచెం హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ చేస్తే కొట్టింది ఏది లేదు, చేయందంటూ ఏమీ లేదు ప్రపంచంలో. సో కొంచెం హార్డ్ వర్క్ చేయండి. సో ఉన్న నాలెడ్జ్ని ఎక్స్టెన్షన్ చేసుకోండి, ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండండి. డెఫినెట్గా మీకు ఆ సక్సెస్ అనేది మీకు వస్తుంది, అందులో నో డౌట్. సో నెక్స్ట్ మనం ఈరోజు టాపిక్స్ మనకి గణేష్ ఈరోజు మనకి కస్టమర్ డౌన్ పేమెంట్ సంబంధించి క్లియరింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి తను ప్రజెంటేషన్ ఇస్తాడు. 30-40 మినిట్స్ తీసుకుంటాడు సెషన్. సో ఎవరైతే ఆల్రెడీ విన్నారో అయినా సరే వినండి, నో ప్రాబ్లం. ప్రజెంటేషన్ ఎలా చేయాలి అన్నది ఈ ప్రాక్టీస్ కంప్లీట్గా. సో ప్రజెంటేషన్, కమ్యూనికేషన్, సబ్జెక్ట్ ఈ 3 పెట్టుకొని ఉంటే, అలాగే మనం చెప్పుకున్న 100% సక్సెస్ స్ట్రాటజీ, ఈ 4 యూజ్ చేసుకుంటే 100% మనం సక్సెస్ అవుతాము. ఈరోజు శైలా కూడా అదే చెప్పింది. 100% సక్సెస్ స్ట్రాటజీ నుంచి 99% దిగిన ఈ క్వశ్చన్స్. సో అదే ఫార్ములా యూజ్ చేసిన తను కూడా సక్సెస్ అయ్యింది. సో రేపు తనని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈరోజు కొంచెం డ్యూ టు పర్సనల్ ప్రాబ్లమ్స్ షీ ఈజ్ నాట్ అటెండింగ్ టుడే. టుమారో ఐ విల్ ఇంట్రడ్యూస్ అండ్ యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ ఇఫ్ యూ హ్యావ్. సో ఇది జనరల్గా ఈ గ్రూప్లో ఎవరైనా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి ఏమైనా సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ప్లీజ్ షేర్ దట్ నౌ. ఈ గ్రూప్లో రీసెంట్గా ఏమన్నా అటెండ్ అయ్యి సక్సెస్ అయ్యారు అనుకుంటే చెప్పచ్చు. 52 మెంబర్స్ మనకి ఆన్లైన్ సెషన్లో కనపడుతున్నారు. ఇప్పుడు ఎవరైనా కాల్స్ వచ్చినా సార్, రేపొద్దున ఇంటర్వ్యూ స్కెడ్యూల్ అయినా ఓకే, 1 డే బిఫోర్ నాకు నోటిఫై చేయండి, ఎలా చేయాలి ఏంటి అనేది నేను డిస్కస్ చేస్తాను. స్కైప్లో కాంటాక్ట్ అవ్వండి సో మన టీం మెంబర్స్కి. అండ్ సో డోంట్ వరీ, మనకి మాక్ టెస్టులు తీసుకున్నాం నిన్న. నెక్స్ట్ వీక్లో కూడా మాక్ టెస్టులు ఉంటాయి. సో నెక్స్ట్ వీక్ కల్లా మాక్ టెస్టులకి అటెండ్ కాకముందే జాబ్స్ కొట్టేయాలి. మీరు మాక్ టెస్ట్ని మైండ్లో పెట్టుకోవద్దు. సో మాక్ టెస్ట్ అనేది జస్ట్ ఏంటంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడ దాకా ఉన్నాయి, మీరు ఎలా ప్రజెంటేట్ చేయగలుగుతారు, రేపొద్దున మినిమం మాట్లాడగలుగుతారా లేదా అన్నది మాక్ టెస్ట్ ఇంటెన్షన్. బట్ నా సజెషన్ ఏంటంటే బిఫోర్ అటెండింగ్ ఎనీ ఇంటర్వ్యూస్ మనకి నేను చెప్పాను, రికమెండ్ చేశాను, శైలా నాజర్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి మన దగ్గర. మాక్ టెస్ట్లకి వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు, సో వాళ్ళు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్తారు, ఆ తర్వాత క్లయింట్ డీటెయిల్స్ ఎలా చెప్తారు, ఇవన్నీ కూడా మీకు స్పెసిఫిక్గా మనకి ఫోల్డర్స్లో ఉన్నాయి, వీడియో ఫోల్డర్స్లో. సో అవి చూసిన తర్వాతే మాక్ టెస్ట్లు కానీ లేకపోతే రియల్ టెస్ట్లు కానీ అటెండ్ అవ్వండి. సో రియల్ ఇంటర్వ్యూస్కి ఫస్ట్ అవి చూసినట్లయితే మీరు 100% సక్సెస్ అవుతారు, అందులో నో డౌట్. సో ఇదే స్ట్రాటజీ. సో ఫస్ట్ 100% సక్సెస్ స్ట్రాటజీ అండ్ ఆఫ్టర్ దట్ సో రిమైనింగ్ ఏ పాయింట్స్ అయితే మనం కవర్ కాని పాయింట్స్ నిన్న డిస్కస్ చేసాము, క్వశ్చన్స్ అడిగాను, సో అవి చూసుకున్నా సరిపోతుంది. సో మీరు ఎవరైతే నిన్న మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నానో వాళ్ళు డెఫినెట్గా ఒక 10-20 డేస్లో జాబ్స్ అనేది కొడతారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ ఫోకస్ మోర్ అంతే. దాని గురించి ఇంకా ఆలోచించొద్దు, ఎక్కువ థింక్ చేయొద్దు. సో హార్డ్ వర్క్ చేయటమే సక్సెస్కి సరైన రూట్, అంతకు మించిన వేరే రూట్ అయితే ఏమీ లేదు. ఓకే, సో నెక్స్ట్ ఎనీవన్ వాంట్ టు షేర్ ఎనీథింగ్ హియర్? సో ఎవరైనా ఎనీథింగ్ షేర్ చేయాలంటే షేర్ చేయొచ్చు. క్వశ్చన్స్ ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు. Anyone want to ask any question? హలో చాను అన్న. యా ఎవరు? రాఘవేంద్ర అన్న. నరేంద్ర నరేంద్ర, యా గట్టిగా మాట్లాడండి. అయితే ఏంటంటే అది నాది వీడియో బేస్ లెర్నింగ్ కదన్న. అవును. అయితే ఏంటంటే దానికి అంటే నాకు డే మొత్తం వీడియోస్ చూడటమే, ప్రిపేర్ అవ్వటం, నోట్ చేసుకుంటమే సరిపోతుంది. అయితే నాకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కొంచెం టైం కావాలి నాకు. ఒక 20 days అలా కావాలన్నమాట. ఎందుకంటే వీడియోస్ చూడండి,
జనరల్గా ఏంటంటే ఆ, ఓకే. సో ఆన్లైన్ ట్రైనింగ్ కన్నా సరే మీరు చెప్తే నమ్మరు, ఆన్లైన్ ట్రైనింగ్ కన్నా సరే వీడియో బేస్డ్ ఓకే. లెర్నింగ్లో ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. అవునన్నా. అయితే నాకు టైం అంతా అదే సరిపోతుంది. కొంచెం నాకు నో ఇంటర్వ్యూ ప్రాబ్లం, అంటే నేను నో హ్మ్. ప్రాబ్లం. కరెక్ట్గా మీరు టైం అంతా అదే సరిపోతుంది అన్నారు కదా. నేను అనేది ఏంటంటే జస్ట్ మీరు ఒక హ్మ్. 50 డేస్లో వీడియోస్ని కంప్లీట్ చేసి మాక్ రెడీగా ఉండండి చాలు. అయితే ఏంటంటే అసలు మీ వీడియోస్‌లో చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉందన్న. నాకు ప్రీవియస్ కోచింగ్‌లో ఇన్‌స్టిట్యూట్‌లో ఏంటంటే నాకు ఇంత ఇన్ఫర్మేషన్ అసలు కన్ఫిగరేషన్ కూడా సరిగ్గా చెప్పలేదన్న. ఓకే అయితే మీ వీడియోస్ ప్రతి ఒక్కటి ఇండివిడ్యువల్‌గా చూడటం వల్ల నాకు ఎక్కువ టైం తీసుకుంటున్నానన్నమాట. అందుకే ఓకే. ఇదే సరిపోతుందన్నమాట. సో సో, ఎక్కువ అంటే టైం అంటే అది మీరు టైం స్పెండ్ చేయడం మంచిదే. ఎందుకంటే రేపు పొద్దున్న ఒక జాబ్లో సెలెక్ట్ అవ్వడం వేరు, రియల్ టైంలో ఆ! ఇంటర్వ్యూస్ రియల్ టైంలో వర్క్ చేయడం వేరు. కాబట్టి ఒక ఆ! 2 నెలలు, ఒక 2 మంత్స్ మంద కాదనుకుంటే జాబ్ వస్తుంది. అయితే ఏంటంటే నాకు కొంచెం కన్ఫిగరేషన్ అవి స్టెప్స్ కూడా నాకు సరిగ్గా తెలియదు. అందుకే మీది వీడియోస్ బాగున్నాయని ఇక అవి అంటే నాకు ఇప్పుడు జాబ్ ఏం లేదు. ప్రజెంట్ నేను మొత్తం అవే చూస్తున్నాను అనమాట. ఓకే ఇంకా అదే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది నాకు ఇప్పుడే నేను కొంచెం ఐ కాంట్ ఏబుల్ టు మేనేజ్ అన్న. నెక్స్ట్ మేబీ ఒక 1 మంత్ అలా పడుతుంది అనమాట. నో ప్రాబ్లం, తీసుకోండి. సో నో ప్రాబ్లం. ఇది స్పెసిఫిక్గా ఇండివిజువల్గా ఎవరికి కూడా ఈ రోజు ఈ టైంలో మీరు చెప్పాలని మీరు రీసెంట్గా జాయిన్ అయ్యారు. సో అది కూడా వీడియో బేస్డ్లో తీసుకున్నారు. నా వీడియో బేస్డ్ లెర్నింగ్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉందని నేను చెప్తున్నాను. చాలా మంది సక్సెస్ అయ్యారు వీడియో బేస్డ్ లెర్నింగ్లో. అది కూడా Big 4 ఫర్మ్స్లో కొడుతున్నారు వీడియో బేస్డ్ లెర్నింగ్లోనే. నో ప్రాబ్లం, మీరు ఎస్. టైం తీసుకోండి. మీకు కాన్ఫిడెంట్ వచ్చిన రోజున మాక్ టెస్ట్కి అటెండ్ అవ్వండి. మీన్ వైల్ ఇంటరాక్షన్ గ్రూప్లో ఎవరెవరు ఎట్లా చెప్తున్నారు ఏంటి, సో మనం ఎంతవరకు రీచ్ అవుతామా లేదా, అది అవ్వాలంటే ఇంకెంత టైం పడుతుంది అనే వేలోనే ఆలోచించండి. ఇంకేం దాని గురించి మైండ్ని పోగొట్టుకొని సో నేను చెప్పలేనేమో, నేను చేయలేనేమో, నాకు ఇంగ్లీష్ రాదేమో అవేం పెట్టుకోవద్దు. ప్రిపరేషన్కి ఒక ప్లానింగ్ కావాలి అంతే. ఇంగ్లీష్తో ప్రాబ్లం లేదు. మీ ఇంగ్లీష్ ఓకే. రాకుండా డిగ్రీ పాస్ అవ్వలేదు, ఇంటర్మీడియట్ పాస్ అవ్వలేదు, 10th క్లాస్ పాస్ అవ్వలేదు. అంత 10th క్లాస్లో ఉన్న సిలబస్ కూడా అన్ని ఎస్ఐలు కూడా లేవు ఇక్కడ. ఓకే, సో ఇది ఒక ఎస్. ఛాలెంజింగ్ గా తీసుకోండి. ఇది ఒక ఫేవరెట్ సబ్జెక్ట్ లాగా అనుకోండి అంతే తప్ప దీన్ని మైండ్ లో నుంచి కష్టంగా ఉంది అనే ఫీలింగ్ తో ఉంటే ఇది కష్టంగా కనపడుద్ది ఇంకా. ఓకే, ఓకే అన్న. ఓకే. ఓకే ఇది ఒక అన్న. ఛాలెంజింగ్ లా తీసుకోండి. Chanu, యా Chanu, ఓకే. యా యా this is Harish. యా హరీష్. Actually, is it okay? I can reveal it that you said right. Two company names. I can reveal it or not. Otherwise, I యా can. యూ కెన్ రివీల్. Yeah, reveal. Okay. Both company wise is both are big firm only, but I would like to ask which one is the best, and work wise and project wise we are not sure which one is, but comparatively you have an idea, right? Which one is the best? That's బిగ్ what I ఫోర్. can. Yeah. యా She got two. She got two companies, right? Which యా one is యా the best? That's what I సో can. షీ ఈస్ పికింగ్ ఓన్లీ డిలైట్. ఐ సజెస్టెడ్ హిమ్ పిక్ ద డిలైట్. Okay. Okay. ఓకే, సో ఇప్పుడు కంపెనీ అనేది జస్ట్ పేరుకే. మనకి ఇప్పుడు ఒక కంపెనీలో No, పనిచేస్తే no. 15 లక్షలు ఇస్తారు. అదే కంపెనీలో ఇంకో కంపెనీలో పనిచేసినా 15 లక్షలు ఇస్తారు. సో మ్యాటర్ ఏంటంటే కంపెనీ మ్యాటర్ కాదు ఇక్కడ. అఫ్ కోర్స్ అది Project. పర్మనెంట్ పొజిషన్ అయితే ఓకే, బట్ కొన్ని కొన్ని ఏంటంటే పేరోల్ బేస్ మీద వెళ్ళాల్సి వస్తుంది. కంపెనీతో మనకి పేరోల్ కంపెనీ ఒకటి ఉంటుంది, పర్మనెంట్ కంపెనీ ఒకటి ఉంటుంది. ఓకే, సో But అలాంటప్పుడు project మనం wise, అంటే అంటే మనము అక్కడ వెళ్ళినప్పుడు హౌ వీ కెన్ లెర్న్ అండ్ హౌ కెన్ గ్రో అనేది కంపెనీ టు కంపెనీ వేరీ, రైట్? ఐ కెన్ అగ్రీ సమ్ టైమ్స్ ప్రాజెక్ట్స్ వన్ ప్రాజెక్ట్ టు అనదర్ ప్రాజెక్ట్ ఇట్ డిఫర్స్, బట్ based on the project we can gain knowledge, right? If అది you ఆ are పాయింట్. going into this project, we will not sure about that whether we can gain knowledge or not in future. Short term it will be okay, but in long term, if you see, which one is the best project wise, that's what I ask you. In that scenario I ask Projects you. we cannot say which project they will assign. So every company, every consulting company have some projects. So let's say if you get good project, that is fine. But సో ఇది ఒక రిపిటేషన్ కంపెనీలో వర్క్ చేస్తే రేపు పొద్దున్న ఒక పలానా ఎంఎన్సి ఒక డిలైట్లో వర్క్ చేస్తాను అంటే కొంచెం ఒక నేమ్ అనేది ఉంటుంది కదా. సో ఇమీడియట్గా సెలెక్ట్ చేసుకునే దాని అది కూడా పర్మనెంటా లేదా కాంట్రాక్ట్ అన్నది కూడా చెక్ చేసుకుంటారు. Matters, yes, yes. సో అంతేగాని అట్ ద సేమ్ టైం కంపెనీస్ మూలంగా ఏం మనకేమి పెద్ద కలిసి వచ్చేది ఏమీ లేదు. ఆ డిలైట్లో చేసినా ఐబిఎంలో చేసినా కంపెనీ ఎవరి కంపెనీ హ్యాస్ ఓన్ రిప్యుటేషన్. Yes, yes, yes. At the same time, I would like to have Miss, because project, if it's the job description, if you see both the job description,
compare, జాబ్ which one is the best డిస్క్రిప్షన్ one లో is best we can చాలా go, మంది right? వన్ పాయింట్ నేను చెప్తాను. సో చాలా మంది ఏంటంటే జాబ్ డిస్క్రిప్షన్ లో కోపా, ప్రొడక్ట్ కాస్టింగ్ అని, మెటీరియల్ లెడ్జర్ అని, ఇంకా చాలా చాలా అన్ని మెన్షన్ చేస్తారు ఇంక్లూడింగ్ ఎఫ్ఐతో పాటు. అవి Yes, చూసి మీరు ఏంటంటే అమ్మో ప్రొడక్ట్ కాస్టింగ్ ఉంది, అమ్మో ఇలా కోపా ఉంది, మనం వద్దులే ఈ జాబ్కి వద్దులే అనుకోవద్దు. సో చాలా సార్లు ఏంటంటే వాళ్ళు జాబ్ డిస్క్రిప్షన్లో వాళ్ళ రిక్వైర్మెంట్ మొత్తం స్పెసిఫై చేస్తారు. మన రిక్వైర్మెంట్ మనం స్పెసిఫై చేస్తాం. మన రిక్వైర్మెంట్ మన ప్రొఫైల్లో ఏముంది, రెజ్యూమ్లో ఏముందో అది ఫార్వర్డ్ చేస్తాం. మన ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయ్యింది అంటే ఏంటి, మన దగ్గర కోపా పెట్టం, మనం ప్రొడక్ట్ కాస్టింగ్ పెట్టకపోయినా మన షార్ట్ లిస్ట్ అయ్యింది అంటే వాళ్ళకి కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్ మనం రీచ్ అయినట్టే కదా. correct. అటెండ్ అవ్వండి, నో ప్రాబ్లం. ఎస్ సార్, ఎస్ ఎస్. Means one more question. We can, if even better not to continue for the same company for a longer time, right? If you continue for a longer time for same company means నో it will నాట్ be లైక్ దట్. ఎఫ్ఐసిఓలో 2 years వర్క్ చేసామంటే చాలా గొప్ప విషయం. సో ఎన్ని ఇయర్స్ పని చేస్తే అంత మంచిది. స్టాండర్డ్గా ఒక కంపెనీలో ఉండడమే బెస్ట్ నన్ను అడిగితే. కంపెనీ టు కంపెనీ మారుతూ ఉంటే డబ్బులు వస్తాయి, బట్ మన స్టాండర్డ్నెస్ అనేది కనపడదు అక్కడ. but we can learn more things, right? From if switching on to some company to another company, we can learn more things. Let's say you are working in Deloitte, okay? So you worked for the project implementation. It is 16 months is already done. Okay, they will assign another project. You are getting another project from the same company. So there is no need to move to company, right? Yeah, I can agree with you. Yes. Okay, that's fine. Hi sir. Any other things? Hi sir. Yeah. Sir, this is Raghavendra. Uh-huh. సార్ నాకు సబ్జెక్ట్ రిలేటెడ్ కాదు కానీ యాక్చువల్లీ ఒక జాబ్ చేస్తూ ఎలా మేనేజ్ చేసుకోవాలి ఇలాంటి కొన్ని సజెషన్స్ అవసరం. నాట్ ఓన్లీ యూ సార్, అదర్ మెంబర్స్ ఆల్సో ఎవరైనా అలా సజెస్ట్ చేసినా పర్లేదు. So what's your name? రాఘవేంద్ర సార్, 6th బ్యాచ్ సార్. Oh, రాఘవేంద్ర, మీరు 6th బ్యాచ్ లో ఉన్నారు కదా? అవును సార్, రాఘవేంద్ర రెడ్డి. ఎస్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ట్రైనింగ్ వేరు, రియల్ టైం వర్క్ వేరు. ఓకే, 2 పాయింట్స్ మనం నోటిఫై చేసుకోవాలి. ట్రైనింగ్ వేరు, రియల్ టైం వర్క్ వేరు. రియల్ టైం వర్క్లో ఆల్రెడీ సిస్టమ్ అంతా సెటప్ అయిపోయి ఉంటుంది. ఎండ్ యూజర్స్ ఒక ఏరియాలో నుంచి పోస్ట్ చేయరు. కొన్ని మాడ్యూల్స్ డిఫరెంట్ మాడ్యూల్స్ నుంచి పోస్ట్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి ఆ కంపెనీకి సంబంధించి. అవన్నీ కూడా డిస్కస్, అవన్నీ కూడా ఇక్కడ ఏ ఇన్స్టిట్యూషన్లోనే ఎక్కడ డిస్కస్ చేయరు. జనరల్ కామన్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ కామన్ ట్రైనింగ్ని డిస్కస్ చేసిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నీ టాలెంట్ ఏంటి అన్నది దాని మీద డిపెండ్ అయ్యి ఉంది. ఒకవేళ టాలెంట్ లేకపోతే దానికి సంబంధించి ఏం చేయాలన్నది కూడా నేను ఫస్ట్ క్లాస్లోనే చెప్పాను. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ ఏమైతే లెర్న్ చేసామో దానికి అడ్వాన్స్డ్ అక్కడ కనబడుతుంది. దాన్ని మీరు ఎలా ఫీల్ అవ్వాలంటే ఒక ట్రైనింగ్ అనుకోవాలి తప్ప అదొక జాబ్ అనుకోకూడదు. సో ఒక ట్రైనీ లాగా మీరు వర్క్ చేయాలి. ఇక్కడ మీరు 4 hours 5 hours వర్క్ చేస్తే అక్కడ 15-20 hours 15-18 hours మీరు వర్క్ చేసినట్లయితే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఓకే సార్, షూర్, థ్యాంక్ యూ. అక్కడ చేయాల్సిన పని ఒకటే. సో మనకి రాకపోతే వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వటం. సో వేరే టీమ్స్ ఉంటాయి, వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వటం, లేకపోతే ఇంటర్నల్ టీమ్స్తో కమ్యూనికేట్ అవ్వటం, నేర్చుకోవటం. అది మీ టెక్నిక్. అవన్నీ ఇక్కడ డిస్కషన్ చేయలేము. నెక్స్ట్. Anyone? Okay, anyone? Any questions? Comparatively supporting project implementation, end-to-end implementation, we can gain more knowledge, right, compared to supporting one. So supporting is just that we cannot say. Okay, so implementation project లో కాన్ఫిగరేషన్ చేస్తున్నారు. ఓకే, బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయాలి, లోడింగ్ చేయాలి, డేటా లోడ్ చేయాలి, మైగ్రేషన్ చేయాలి, కాన్ఫిగరేషన్ చేయాలి. అదే అందులో ఎనలైటికల్ అనాలిసిస్ ఏం పెద్ద ఏమి ఉండదు ఇంప్లిమెంటేషన్లో. ఓకే, సో కాన్ఫిగరేషన్ చేయడం, ఎంట్రీ పోస్ట్ చేయడం, సక్సెస్ అయిందో టెస్టింగ్ చేయడం, వర్కౌట్ అయింది. ఓకే, బట్ సపోర్ట్ ప్రాజెక్ట్లో అయితే మనకు తెలియని చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. సపోర్ట్ ప్రాజెక్ట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు కంపేరింగ్ టు ఇంప్లిమెంటేషన్. సపోర్ట్ ప్రాజెక్ట్లో ఒక ఇష్యూ వచ్చింది అంటే దానికి గైడెన్స్ దొరకదు ఫస్ట్. అదే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, డేటా అప్లోడ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. అదే మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో తెలిసే ఛాన్సెస్ మనకి అన్ని కనపడతాయి. బట్ సపోర్ట్ ప్రాజెక్ట్లో ఇష్యూ రిసాల్వ్ చేయాలంటే అది మనకి తెలియలేదు అనుకోండి, చాలా ఇబ్బందులు పడతాం మనం. అది ఎస్కలేట్ అవుతుంది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి అక్కడ డెడ్ లైన్స్ కూడా తక్కువ ఉంటాయి. అందుకే నా పాయింట్ ఆఫ్ వ్యూలో సపోర్ట్ ప్రాజెక్ట్ వెరీ డిఫికల్ట్ టు కంపేరింగ్ టు ఇంప్లిమెంటేషన్కి
చాలా టైం ఉంటుంది, అంత కంగారు ఏమి ఉండదు అక్కడ. Okay, okay. ఓకే ఓకే రైట్ దెన్ టుడే Ganesh will explain the concept of customer down payment process. So Ganesh, please take over the class. Hello. Hi sir, thank you sir, thank you for this opportunity. My name is Ganesh Chulkamari.